నిర్గమ 7, 8, 9, 10 వచనంలో ఎలా ఉంది? మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను దేవుడు ఇలా అంటున్నారంట, ఫరో మీ శక్తి చూపమని ఒక మహత్కార్యము కనపరచడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమని చెప్పుము అనుము, అది సర్పమగును. ఫరో మిమ్మల్ని ఏదైనా సూచక్రియ చేయమని అడిగితే నువ్వు వెంటనే నీ కర్ర అహరోనుకి ఇచ్చి కింద పడేయమని చెప్పు రాజుగారి దగ్గర, వెంటనే అది పాము అవుతుంది అని మోషే అహరోనుతో చెప్పమని దేవుడు చెప్పారు. మోషేకి చెప్పారు అహరోను కర్ర ఇచ్చి ఇలా చేయించు అని. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుటకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అలా జరిగింది, దేవుడు చెప్పినట్లే జరిగింది.